ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 ధ్యానాలలోనూ మనం దానియేలు గ్రంథంలోని ప్రవచనాలను ధ్యానించుకుంటున్నాం. దానియేలు గ్రంథం 2, 7, 8 అలాగే 11వ అధ్యాయాలు మనం వాటిలోని ప్రవచనాలను మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈ దినము 9 అలాగే 12 అధ్యాయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే గత ధ్యానాల్లో ధ్యానించుకున్న అంశాలను క్లుప్తంగా కొద్ది మాటల్లో మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం 4 రాజ్యాలను చూస్తాం. రాజైన నెబుకద్నెజరుకు దానియేలుకు దేవుడు 4 రాజ్యాలను చూపిస్తున్నాడు. మొదటిగా బబులోను, తర్వాత మాది పారసీక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత చివరిగా రోమా సామ్రాజ్యం. అయితే అవన్నీ అధికారం చేసిన తర్వాత ఇప్పుడు మనుగడలో లేవు. కానీ చివరకు యేసయ్య తిరిగి భూమి మీదకు రెండవసారి వచ్చే సమయానికి రోమా సామ్రాజ్యం నుండి వచ్చిన 10 మంది రాజులు అధికారంలో ఉంటారు. ఆ 10 మంది రాజులు కాకుండా చివరిగా మరి ఒక రాజు పుడతాడు. అతనే అంత్యక్రీస్తు అని మనం చెప్పుకున్నాం. వీరి అధికారాన్ని దేవుడు నాశనం చేసి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థిరపరుస్తారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 8వ అధ్యాయము 11వ అధ్యాయాల్లో గ్రీకు సామ్రాజ్యాన్ని ఏలిన రాజులను గురించి మనం చెప్పుకున్నాం. గ్రీక్ రాజు మొదటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. అయితే అతని మరణానంతరం రాజ్యము 4 మధ్య విభాగింపబడింది. అయితే 4లో నుండి ఒక రాజు పుడతాడు. అతన్ని చిన్న కొమ్ముగా 8వ అధ్యాయంలో చెప్పబడింది. అయితే అతని గురించి 11వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా చెప్పబడింది. అతడు ఎవరంటే యాంటియోకస్ ఎపిఫనీస్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇతడు క్రీస్తు పూర్వం 175వ సంవత్సరం నుండి 164వ సంవత్సరం వరకు సెల్యూకస్ వంశాన్ని ఏలాడు. ఉత్తర రాజ్యమైన సెల్యూకస్ వంశాన్ని ఏలాడు. అయితే ఇతడు యూదులను ఎంతగానో బాధ పెట్టాడు. ఎన్నో మంది యూదులను అతడు సంహరించాడు. అయితే క్రీస్తుపూర్వం 167వ సంవత్సరం నుండి 160వ సంవత్సరం వరకు మెకబియన్ రివోల్ట్ అనే రివోల్ట్ ద్వారా యూదులు అతని ఎడ్ల తిరుగుబాటు చేశారు. తిరిగి రోమన్ల యొక్క సహాయం ద్వారా తమ దేశాన్ని వారు తిరిగి తమ స్వాధీనం చేసుకున్నారు. ఆలయాన్ని ప్రతిష్ఠించారు. దీన్నే కొత్త నిబంధనలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అని మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మనం గత 2 ధ్యానాల్లోనూ ధ్యానించుకున్నాం. అయితే ఈ దినము దానియేలు గ్రంథంలోని 9వ అధ్యాయము అలాగే 12వ అధ్యాయాలు మనం ధ్యానించుకోవాల్సి ఉన్నది. 9వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరమ చేసుకొంటిని. ఇది దానియేలు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు జరిగిన సిచ్యువేషన్ ఇది. దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఇర్మియా గ్రంథం 25:11 వచనంలో చెప్పబడిన ప్రవచనాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనము. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. ఇది ఇర్మియా గ్రంథంలో
చెప్పబడిన ప్రవచనం, ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇది. ఈ 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని దానియేలు గ్రంథములను చదువుట వలన గ్రహించాడు. అయితే ఈ 70 సంవత్సరములు పూర్తి అవ్వడానికి ఇంకా 3-4 సంవత్సరాల సమయం ఉన్నది. కానీ దానియేలు దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు నెరవేరుస్తాడులే అని అతడు ఊరికనే ఉండలేదు. కానీ అతడు తన వంతు ప్రయత్నము చేశాడు. గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనసు నిబ్బరమ చేసుకున్నాడు. అసలు దానియేలు యొక్క ఉద్యోగం ఏమిటి అంటే, దర్యావేషు తన రాజ్యం అంతటి మీద 120 మంది అధిపతులను పెట్టాడు. వారిపైన 3 ప్రధానులను ఏర్పాటు చేశాడు. ఈ 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. అంటే ఇతని పని ఏమిటి అంటే, ఒక రాజ్యానికి ఇతను ప్రధాని. అంటే అతని షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో మనకు తెలుసు, ఎంత టైట్గా ఉంటుందో మనకు తెలుసు. కానీ అతని దినచర్యలో దేవుని ముమ్మారు ప్రార్థించడం అతను మానలేదు, దేవుని వాక్యాన్ని చదవటం మానలేదు, చదివి నాకెందుకులే అని అనుకోలేదు. తన వంతు ప్రయత్నంగా దేవుని బతిమాలుకుంటున్నాడు. దేవా, మీరు వాగ్దానం చేశారు, మేము ఎంతగానో మీ ఎళ్ళ మేము తిరుగుబాటు చేసి ఉన్నాం, మేము పాపము చేసి ఉన్నాం, మీ మాట వినలేదు, మాకు సిగ్గే ప్రాప్తించినది, మమ్మల్ని దయతో క్షమించండి, మా ప్రజలను విమోచించండి, మమ్మల్ని విమోచించండి అని దేవుని ఎదుట అతడు విజ్ఞాపన చేయటం మనం చూస్తాం. ఈ దానియేలు యొక్క ఈ లక్షణాన్ని మనమందరం కూడా అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. మనం కొన్నిసార్లు నేను బిజీ, నేను చేయలేను, నేను వెళ్ళలేను, చర్చ్లోకి వెళ్ళలేను, ప్రార్థించలేను, చదవలేను, ఈ విధంగా మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ దానియేలుని చూస్తే అంత పెద్ద రాజ్యానికి ఒక ప్రధాని అతను. ఎంత 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 అతనికి ఖాళీ ఉండదో మనకు తెలుసు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా అతడు ముమ్మారు అతని గది కిటికీని యెరూషలేము వైపు తెరచి అతడు ప్రార్థించటం మానలేదు, ఈ విధంగా వాక్య ధ్యానం చేయటం మానలేదు. ఇతని యొక్క పరిస్థితిని చూసిన అన్యుడైన దర్యావేషు కూడా, రాజైన దర్యావేషు కూడా మన దేవుని ఎడల విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తాం. ఇతడు చేసిన ఈ పనిని బట్టి దేవునికి అతడు ఎంతో బహుప్రియుడుగా ఎంచబడ్డాడు దానియేలు. మనం 23వ వచనంలో ఇది చూస్తాం. అయితే దానియేలు ఈ ప్రార్థన ఇంకా చేస్తుండగానే ఏమి జరిగిందంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. నువ్వు విజ్ఞాపన చేయడం ప్రారంభించినప్పుడే నీకు ఈ సంగతి తెలియజేయాలని నాకు ఆజ్ఞ వచ్చింది కనుక నేను వెంటనే నీ దగ్గరకు వచ్చాను, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు వచ్చాను. దేన్ని గ్రహించుటకు శక్తిని ఇచ్చుటకు వచ్చాడు అంటే 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఏంటా ప్రవచనం అంటే, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇక్కడ 70 వారములు విధింపబడ్డాయి. దేనికి అంటే 6 విషయాలు ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. తిరుగుబాటును మాన్పటానికి,
పాపము నివారణ చేయబడటానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఒక విధంగా ఇది యేసయ్య యొక్క రెండవ రాకను, ఆయన రాజ్యాన్ని సూచిస్తుంది. ఆయన రాజ్యంలో తిరుగుబాటు, పాపము, దోషము వేటికి కూడా తావులేదు. కనుక ఈ 70 వారములు దేనికి విధింపబడ్డాయి అంటే యేసయ్య రెండవ రాకకు, ఆయన రాజ్యము భూమి మీద స్థిరపరచుటకు ఈ 70 వారములు విధింపబడ్డాయి. ఈ 70 వారములు 3 భాగాలుగా విభజింపబడ్డాయి. మొదటిగా చూస్తే 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. మొదటి భాగము 7 వారములు. తర్వాత 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజు వీధులను కందకములను మరలా కట్టబడును. తర్వాత భాగం 62 వారములు. ఈ 2 భాగాలు మనం చూస్తే కనుక మొదటి భాగం 7 వారములు, తర్వాత భాగం 62 వారములు. అంటే 7 + 62 69 వారములు. 69 వారములలో జరగబోయే వాటిని ఇక్కడ చెప్పారు. చివరిగా 1 వారం మాత్రం మిగిలి ఉంటుంది. ఇది 70 వారాలు మనం చూస్తే కనుక 70 × 7 490 రోజులు. ఇది చాలా చిన్న సమయంలాగా మనం కనబడుతుంది. అయితే మనం చూసినట్లయితే పాత నిబంధనలో అనేక పర్యాయాలు ఒక దినాన్ని 1 సంవత్సరానికి సమానంగా ఎంచబడటం జరుగుతుంది. ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండం 29:27. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడ్ల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, ఇది లాబాను యాకోబుతో చెప్తున్న మాట. ఈమె యొక్క రాహేలు గురించి చెప్తున్నాడు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము అనగా ఇంకా 7 వారములు నాకు కొలువును చేస్తే రాహేలును నీకు వివాహానికి ఇస్తాను అని లాబాను యాకోబుకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 14:34. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇక్కడ కూడా సంవత్సరము దినమునకు 1 సంవత్సరము చొప్పున అని చెప్పబడింది. ఇంకా మరి ఒక చోట మనం చూస్తే కనుక యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. యెహెజ్కేలు 4:6. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలను. సంవత్సరం 1 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఈ 3 పర్యాయాలు కూడా ఒక దినము 1 సంవత్సరాన్ని సూచిస్తుంది అని చెప్పబడింది. దీన్ని బట్టి 9వ అధ్యాయంలో ఇవ్వబడిన ఈ 70 వారాలు కూడా ఒక దినమునకు 1 సంవత్సరంగా మనం లెక్కించాలి. అంటే 70 వారాలు అంటే 70 × 7 490 రోజులు అనగా 490 సంవత్సరాలు. కాబట్టి 490 సంవత్సరాలు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని. యెరూషలేం పట్టణానికి ఏమైంది అంటే 3 సార్లు బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేం పట్టణాన్ని నాశనం చేస్తాడు. క్రీస్తుపూర్వం 606వ సంవత్సరంలో ఒకసారి, క్రీస్తుపూర్వం 598వ సంవత్సరంలో ఒకసారి, క్రీస్తుపూర్వం 587వ సంవత్సరంలో ఒకసారి
రాజైన నెబుకద్నెజరు యెరూషలేము పట్టణాన్ని, దేవుని ఆలయాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది అంటే పాత నిబంధన ఎజ్రా నెహెమియా గ్రంథాలలో 4 పర్యాయాలు ముగ్గురు రాజులు ఇటువంటి ఆజ్ఞను వెలువరుస్తారు. ఏంటంటే మొదటిగా పారసీక రాజైన కోరేషు క్రీస్తుపూర్వం 538వ సంవత్సరంలో దేవుని ఆలయాన్ని, యెరూషలేములోని దేవుని ఆలయాన్ని తిరిగి కట్టించమని ఆజ్ఞను జారీ చేస్తాడు. ఇది ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము అలాగే 5వ అధ్యాయాల్లో చెప్పబడింది. రెండవదిగా చూస్తే దర్యావేషు క్రీస్తుపూర్వం 517వ సంవత్సరంలో మళ్ళీ దేవుని ఆలయాన్ని కట్టించడానికి ఆజ్ఞను జారీ చేస్తాడు. ఇది ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో ఇవ్వబడింది. మూడవదిగా అహష్వేరోషు 458 క్రీస్తుపూర్వం 458వ సంవత్సరంలో మూడవసారి దేవుని ఆలయాన్ని కట్టడానికి ఆజ్ఞను జారీ చేస్తాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో ఇది చెప్పబడింది. చివరిసారిగా యెరూషలేము పట్టణాన్ని కట్టించడానికి రాజైన అహష్వేరోషు నెహెమ్యాకు ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఇది మనం చూస్తాం. ఈ 4 పర్యాయాలు మనం చూసినట్లయితే మొదటి 3 సార్లు కూడా యెరూషలేములోని దేవాలయాన్ని కట్టించడానికి రాజుల ఆజ్ఞలు జారీ చేయగా, 4వసారి యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి ఆజ్ఞ జారీ చేయబడింది. రాజైన అహష్వేరోషు ద్వారా నెహెమ్యాకు క్రీస్తుపూర్వం 445వ సంవత్సరంలో ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. ఇక్కడ 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చు అన్న ఆజ్ఞ, అంటే దేవాలయం కొరకు ఇది ఇవ్వబడలేదు. యెరూషలేము పట్టణాన్ని కట్టించమని ఆజ్ఞ వెలువడిన సమయం మొదలుకొని ఈ 70 వారాల ప్రవచనము స్టార్ట్ అవుతుందని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ 70 వారాల ప్రవచనము ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే క్రీస్తుపూర్వం 445వ సంవత్సరంలో. అయితే ఇక్కడ ఒక మొదటి భాగం 7 వారములు, రెండో భాగం 62 వారాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్గా చెప్తానండి. ఈ 7 వారాలు ప్లస్ 62 వారాలు అనగా 69 వారాల్లో ఏమి జరగబోతుంది అంటే యెరూషలేమును తిరిగి కట్టించవచ్చన్న ఆజ్ఞ మొదలుకొని కందకాలు, రాజవీధులు కట్టింపబడతాయి. అలాగే అభిషిక్తుడగు అధిపతి వస్తాడు. ఈ 69 వారాల్లో 3 పనులు జరుగుతాయి. మొదటిది యెరూషలేమును కట్టించవచ్చన్న ఆజ్ఞ వెలువడుతుంది. తర్వాత రాజవీధులు, కందకములు కట్టింపబడతాయి. తొందరగల సమయంలందు ఇశ్రాయేలీలకు ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనాయో మనకు అందరికీ తెలుసు. దాన్ని సూచిస్తూ తొందరగల సమయంలో యందు అని ఇక్కడ మనకి ఇవ్వబడింది. తొందరగల సమయంలో రాజవీధులు, కందకములు కట్టబడతాయి. 2. మూడవది ఏంటంటే అభిషిక్తుడగు అధిపతి వచ్చును. అభిషిక్తుడగు అధిపతి అంటే యేసయ్య రాజుగా రావడం. యేసయ్య రాజుగా ఎప్పుడు వచ్చారు అంటే యేసయ్య పుట్టినప్పుడు తనను తాను రాజుగా కనపరుచుకోలేదు. ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు కూడా తనను తాను రాజుగా కనపరుచుకోలేదు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా తనను తాను రాజుగా కనపరుచుకోలేదు. ఎప్పుడు కనపరుచుకున్నారంటే యెరూషలేముకు జయప్రవేశం చేసిన ఆ దినాన, మట్టల ఆదివారం దినాన ఆయన తనను తాను రాజుగా బయలుపరుచుకున్నారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, నీ రాజు నీతిపరుడును రక్షకుడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు అని. కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది? మట్లాదివారం దినం ఏ సంవత్సరంలో జరిగింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, మొదటి భాగం 7 వారంలో, రెండో భాగం 62 వారాలు అనగా 69 వారాలు. 69 వారాలు అనగా ఎన్ని సంవత్సరాలు?
69 ఇంటూ 7 483 సంవత్సరాలు. 483 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు కలిపితే మనకి 490 సంవత్సరాలు వస్తాయి. అయితే ఈ 483 సంవత్సరాలు ఇక్కడ వచ్చినాయి కదా, ఈ 483 సంవత్సరాలను దినాల్లోకి మనం కన్వర్ట్ చేస్తే కనుక ఆ కాలంలో యూదులు ఉపయోగించిన లూనార్ క్యాలెండర్ని బట్టి సంవత్సరానికి 360 దినాలు వేసుకుంటే 483 సంవత్సరాలు అనగా 1,73,880 రోజులు. ఈ లెక్కన అలా ఉంచుదాం. అయితే ఆ తర్వాత క్రీస్తు యేసయ్య రాజుగా జయప్రవేశం చేసిన ఆ సంవత్సరం ఎప్పుడు అనేది మనం చూస్తే కనుక మనకందరికీ తెలుసు, యేసయ్య బాప్తిస్మం తీసుకున్నాక 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేయించారు. ఆయన బాప్తిస్మం ఎప్పుడు తీసుకుని పరిచర్య స్టార్ట్ చేశారు అంటే లూకా సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడింది. రోమా చక్రవర్తి అయిన తిబెరియ కైసరు యొక్క ఏలుబడిలో 15వ సంవత్సరంన ఆయన బాప్తిస్మం తీసుకుని తన పరిచర్య ప్రారంభించారు. ఆ తిబెరియ కైసరు ఎప్పుడు తన ఏలుబడి స్టార్ట్ చేశాడు అంటే క్రీస్తు శకం 14వ సంవత్సరంలో. అంటే యేసయ్య బాప్తిస్మం తీసుకున్న సంవత్సరం ఏమిటంటే క్రీస్తు శకం 29వ సంవత్సరం. క్రీస్తు శకం తిబెరియ కైసరు యొక్క ఏలుబడిలో 15వ సంవత్సరంలో యేసయ్య బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తు శకం 14వ సంవత్సరంలో తిబెరియ కైసరు తన ఏలుబడి స్టార్ట్ చేశాడు. దీనికి 15 సంవత్సరాలు కలిపితే 29 సంవత్సరాలు. క్రీస్తు శకం 29వ సంవత్సరంలో యేసయ్య బాప్తిస్మం తీసుకున్నారు. అయితే అక్కడ నుండి 4 పస్కా పండుగలు ఆయన ఆచరించారు. 29వ సంవత్సరం, 30, 31, అలాగే చివరిగా 32వ సంవత్సరంలో ఆయన పస్కా పండుగ ఆచరించారు. ఈ యూదులు ఆచరించిన ఆ పస్కా దినాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక లెక్క సర్ రాబర్ట్ ఆండర్సన్ అనే వ్యక్తి వీటికి క్యాలిక్యులేట్ చేశాడు. ఏంటంటే క్రీస్తు శకం 32వ సంవత్సరంలో ఈ మట్టలాదివారం దినం జరిగింది అని. అంటే ఈ 70 వారాల ప్రవచనం ఎప్పుడు స్టార్ట్ అయింది? క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో. ఈ 69 వారాలు ఎప్పుడు పూర్తి చేయబడింది? క్రీస్తు జయప్రవేశం చేసినప్పుడు, అనగా క్రీస్తు శకం 32వ సంవత్సరంలో. క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 32వ సంవత్సరం వరకు, అనగా ఎన్ని సంవత్సరాలు అంటే 476 సంవత్సరాలు. ఈ 476 సంవత్సరాలని మన మోడర్న్ క్యాలెండర్లోకి సంవత్సరానికి 365 దినాలు చొప్పున లెక్క పెడితే 1,73,740 అక్కడ ఇచ్చానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు తీసుకోవచ్చు. దీనికి లీప్ ఇయర్స్ అలాగే సోలార్ క్యాలెండర్కి లూనార్ క్యాలెండర్కి గల డిఫరెన్సెస్ ఆ రోజులో కలిపితే పూర్తిగా వచ్చిన లెక్క ఏంటంటే 1,73,880 దినాలు. అంటే ఇందాక మనం చెప్పుకున్న 69 సంవత్సరాలు అంటే 1,73,880 దినాలని మనం చెప్పుకున్నాం. ఈ మనకు చరిత్ర ద్వారా వచ్చిన లెక్క 445 క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 32 వరకు 1,73,880 దినాలు. మనకి కరెక్ట్గా లెక్క సరిపోయింది ఇది. కాబట్టి ఈ విధంగా పండితులు ఈ కాలాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 69 వారాలు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో మనం చూసాం. ఆ తర్వాత 69 వారాలు జరిగిన తర్వాత ఏం జరగబోతుంది అంటే 26వ వచనం, ఈ 62 వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును.
కరెక్ట్గా దేవుడు యేసయ్య యెరూషలేము జయప్రవేశం చేసిన ఆ వారంలోనే ఆయన శిలువ మీద మరణించడం జరిగింది. ఏమీ లేకుండా 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. ఈ 69 వారాల తర్వాత ఇది జరిగినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏం జరిగింది అంటే, వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వచ్చినట్టి రాజు అంటే ఎవరు? వచ్చినట్టి రాజు అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, క్రీస్తు విరోధి. 27వ వచనంలో అతని గురించి చెప్పబడింది. ఈ రాజు ఏ మూలాల నుండి వస్తాడని మనం చెప్పుకున్నాం? రోమా సామ్రాజ్యం నుండి వస్తాడు. అంటే వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేదురు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి యెరూషలేం ఆలయాన్ని, యెరూషలేం పట్టణాన్ని విధ్వంసం సృష్టించి వాటిని నాశనం చేయడం జరిగింది. కాబట్టి 26వ వచనం వరకు కూడా ఆల్రెడీ చరిత్రలో జరిగిపోయింది. ఆ తర్వాత వాని అంతం హఠాత్తుగా వచ్చింది. తర్వాత ఇంకా ఒక చివరి వారం మాత్రం మిగిలి ఉన్నది. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మొదటి పార్ట్ 7 వారములు, తర్వాత 62 వారములు. ఈ 7 వారంలో 62 వారములు అనగా 69 వారాల్లో 3 జరుగుతాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ ఒకటే వస్తుంది. తర్వాత కందకంలో రాచ వీధులు కట్టబడతాయి. తర్వాత అభిషిక్తుడగు అధిపతి వస్తాడు. ఈ 3 జరిగిపోయినాయి. 69 వారాల తర్వాత అభిషిక్తుడు నిర్మూలన చేయబడ్డారు. ఆ తర్వాత వచ్చినట్టు రాజు అనగా టైటస్ అనేవాడు రోమన్లు కలిపి యెరూషలేము పట్టణాన్ని, ఆలయాన్ని నాశనం చేయడం జరిగింది. ఈ విధంగా 70 వారాల్లోని 69 వారాలు జరిగిపోయినాయి. అనగా 483 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఇంకా చివరగా మిగిలింది 1 వారం, అనగా 7 సంవత్సరములు. ఈ 7 సంవత్సరాలు ఏం జరుగుతుంది అని ఇక్కడ చెప్పబడింది అంటే, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగును జరుగును. చివరి వారంలో ఏం జరుగుతుందంటే, ఈ అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అనేకులతో నిబంధన స్థిరపరచును. అనేకులతో అంటే ఈ ప్రవచనం ఎవరికి ఇవ్వబడిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం, యూదులలో అనేకులతో అతడు నిబంధనను స్థిరపరుస్తాడు. ఏ నిబంధన అంటే, యూదులకు ప్రస్తుతం ఆలయం లేదు. అయితే ఇతడు ఈ క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడంటే, సంవత్సరాలుగా ఎన్నో వందల సంవత్సరాలుగా అక్కడ దేని విషయంలో యుద్ధాలు జరుగుతున్నాయో ఆ సమస్యను అతడు పరిష్కరిస్తాడు. ఈ సొలొమోను కట్టించిన ఆలయము, అలాగే జెరుబ్బాబెల్ కట్టించిన ఆలయంలో ప్రస్తుతం ముస్లిమ్స్ ఒక మాస్క్ని కట్టి ఉన్నారు, యూదులకు ఆలయం లేదు. కాబట్టి ఇతడు ఏం చేస్తాడంటే, అనేకులతో నిబంధనను స్థిరపరిచి వారి మధ్య శాంతి నిబంధనను చేస్తాడు. పీస్ ట్రీటీ 7 సంవత్సరాలు ఈ పీస్ ట్రీటీ వారితో చేస్తాడు. అయితే అతడు ఆలయాన్ని తిరిగి కట్టిస్తాడు, 3వ ఆలయాన్ని కట్టిస్తాడు. అయితే దీన్ని అంతటినీ చూసిన యూదులు ఇతన్ని నమ్ముతారు, ఇతడు మంచివాడని ఇతన్ని నమ్ముతారు. అయితే అర్ధవారమునకు బలిని నైవేద్యంను నిలిపివేయను. అర్ధవారమునకు అంటే 7 సంవత్సరాల్లో కరెక్ట్గా మధ్యలో, అనగా 3.5 సంవత్సరాలకు, అతడు వచ్చిన 3.5 సంవత్సరాలకు బలిని నైవేద్యంను నిలిపివేస్తాడు. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. ఇతడు
చేసిన ఈ పనిని బట్టి ఇతడు ఆలయంలో కూర్చుంటాడు, నేనే దేవుడిని అని చెప్తాడు అని మనం తెసలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చెప్తాడు. అతడు చేసిన ఈ కార్యాన్ని బట్టి యూదులు అతన్ని వ్యతిరేకిస్తారు, తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడు అంటే అర్ధవారమునకు అనగా అతడు వచ్చిన 3.5 సంవత్సరాలకు ఈ విషయం జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఇతడు ఏం చేస్తాడంటే మనం 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. రాబోయే క్రీస్తు విరోధికి యాంటియోకస్ ఎపిఫనీస్ అనేవాడు సాదృశ్యంగా ఉన్నాడు. అతడు ఏ విధంగా యూదులను హింసించాడో, ఆలయాన్ని నాశనం చేశాడో, ఆలయాన్ని అపవిత్రపరిచాడో ఆ విధంగానే అంత్యక్రీస్తు జరిగిస్తాడు అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఆ దినాల్లో అతడు యూదులను హింసించడం మొదలు పెడతాడు. ఈ హింసల గురించి యేసయ్య ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య వీటి గురించి చెప్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుండి, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండేవాడు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఇక్కడ ఆ మహాశ్రమలను గూర్చి యేసయ్య తన మాటల్లో చెప్తున్నారు. యేసయ్య ఏం చెప్తున్నారంటే ఘోరమైన శ్రమలు, మహాశ్రమలు ఆ దినాలలో మీకు కలుగుతాయి. ఆ దినాలు ఎంతో ఘోరమైనవి గనుక అవి విశ్రాంతి దినమందు జరగకుండా ఉండనట్లు మీరు ప్రార్థించండి అని చెప్తున్నాడు. లోకారంభం నుండి ఇప్పటి వరకు అటువంటివి ఎప్పుడూ కలగలేదు, మరి ఇక ముందు కూడా ఎప్పుడూ కలగవు అని ఆ శ్రమలను వివరిస్తూ యేసయ్య చెప్తున్నారు. అంటే చాలా భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాల్లో, అనగా మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వారికి కలగబోతాయని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ 69 వారాలు జరిగిన వెంటనే 70వ వారం జరగాలి కదా. మరి ఏమైంది అంటే 69 వారాలు జరిగిన తర్వాత 70వ వారం జరగడానికి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లోనే మనం ఉన్నాం. దీన్నే సంఘకాలము అంటాం. ఈ 69 వారాలలోనూ సంఘం లేదు, ఈ చివరి వారంలో కూడా సంఘము ఉండబోదు. ఎందుకంటే అది ఈ 7 సంవత్సరాలు స్టార్ట్ అవ్వడానికి ముందే సంఘము ఎత్తబడుతుంది. ఈ మనం మొదటి తెసలోనికైలో వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం దీన్ని చూస్తాం. మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అంటే ఈ 70 వారాలలో సంఘము ఉండబోదు, లేదు. 69 వారాల్లో లేదు, చివరి వారంలో కూడా ఉండబోదు. ఈ 70 వారాలు అనేవి కేవలం యూదులకు, అలాగే యెరూషలేము పట్టణానికి అని ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. అయితే ఎన్ని దినాలు ఈ విధంగా శ్రమ వారికి కలుగుతుంది అంటే
7వ అధ్యాయము 25వ వచనంలో మనం చెప్పుకున్నాం, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టను, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడదురు. కాలములు అర్ధకాలము అనగా 3.5 కాలములు అనగా 3.5 సంవత్సరములు అని మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే చివరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసాం, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. ఈ 3.5 సంవత్సరములు లేదా 42 నెలలు ఈ యూదులు, పరిశుద్ధ జనము, దేవుని ప్రజలు ఈ క్రీస్తు విరోధి యొక్క వశములో ఉంటారు. 3.5 సంవత్సరాలు అనగా 3.5 ఇంటూ సంవత్సరానికి 360 దినాలు చొప్పున 1260 దినాలని మనం గత ధ్యానంలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 42 నెలలు, నెలకు 30 దినాలు చొప్పున 42 ఇంటూ 30 1260 దినాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 1260 దినాలు పరిశుద్ధ జనము అనగా యూదులు ఈ క్రీస్తు విరోధి యొక్క వశమున ఉంటారు. అతడు వారిని ఎంతగానో బాధిస్తాడు అని వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే 12వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ మరి ఒక 2 సంఖ్యలు మనం చూస్తాం. 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలిని నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టే వరకు 1290 దినములగును. ఇక్కడ చూస్తే 1290 దినాలు అని ఇవ్వబడింది. మనం ఇందాక వాక్య భాగాలు చూస్తే 1260 దినాలు మాత్రమే అతని వశంలో పరిశుద్ధ జనం ఉంటారు అని చెప్పబడింది. ఇది మనం ఒక విధంగా ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే, మత్తయి సువార్త 24:22లో యేసయ్య చెప్పిన మాట మనం ఇందాక చూసాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. యాక్చువల్గా 1290 దినాలు వారు అతని వశంలో ఉండాలి, అతని చేత హింసింపబడాలి. కానీ ఏర్పరచబడిన వారి నిమిత్తము దేవుడు ఆ దినాలను తక్కువ చేశాడు అని మనం ఇక్కడ భావించవచ్చు. అయితే ఈ 30 దినాల్లో ఈ మహాశ్రమల్లో పాడైపోయిన యెరూషలేం పట్టణం తిరిగి కట్టింపబడుతుందని కొంతమంది వ్యాఖ్యానకర్తలు జ్ఞాపకం చేస్తున్నారని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. తర్వాత 12వ వచనంలో చూస్తే కనుక 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. 1335 దినాలు ఇక్కడ ఇవ్వబడింది. ఈ 1330 దినాలు తర్వాత ఒకటి జరగబోతుంది. దాని కొరకు తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. అంటే ఈ 1290 దినాల కన్నా 45 దినాలు ఎక్స్ట్రా, 1335 దినాలు ఇక్కడ ఇవ్వబడింది. ఈ 45 రోజుల్లో ఏమి జరగబోతుంది అంటే, ఈ 12వ అధ్యాయము 2వ వచనంలోనే ఇక్కడ మనం చూస్తాం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఇక్కడ జరగబోయే తీర్పు మనకు కనబడుతుంది. ఈ 45 దినాల్లో ఈ 30 దినాలు పూర్తయిన తర్వాత యేసయ్య తిరిగి వస్తారు. ఆయన తీర్పు జరిగిస్తారు. తీర్పు అంటే ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక తీర్పు ఇవ్వబడింది. గొల్లవాడు గొర్రెలలో ఉన్న మేకలను వేరు చేసినట్లుగా ఆ దినాన యేసయ్య ప్రజలను వేరు చేస్తారు.
మంచి చేసిన వారిని గొర్రెలుగాను, చెడు చేసిన వారిని మేకలుగాను ఆయన వర్ణిస్తూ అక్కడ తీర్పు జరిగిస్తారు అని మనకు చెప్పబడింది. ఈ తీర్పు ఈ 45 దినాల్లోనూ జరగబోతుంది. అయితే ఈ తీర్పులో ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారో వారు తాళుకొని కనిపెట్టుకొని వారే ఉంటారు కనుక వారు ధన్యులు అని చెప్పబడుతుంది. ఎవరైతే చెడ్డగా దేవుని దృష్టికి చెడుగా మేకలలాగా కనబడతారో వారు నిత్య నరకాగ్నికి పాలవుతారు. ఎవరు ఈ దేవుని దృష్టికి గొర్రెల వలె మంచి క్రియలను జరిగించిన వారుగా ఉంటారో వారు నిత్య జీవము పొందుకుంటకు తీర్పు పొందుతారు అని ఇక్కడ మనకు చెప్పబడింది. ఈ తీర్పులో ఎవరెవరు ఉంటారు అంటే సంఘం ఎత్తబడింది కనుక సంఘము ఈ ఎత్తబడిన సంఘముతో పాటు తిరిగి యేసయ్య రెండో రాకడలో వస్తారు. అలాగే ఇంకెవరు ఉంటారంటే ఈ ఆల్రెడీ మహాశ్రమల్లో ఎవరైతే ఉన్నారో సజీవులుగా ఉన్నారో వారు ఉంటారు. ఇంకా ఎవరు ఉంటారంటే పాత నిబంధనలో నీతిమంతులుగా ఎంచబడిన వారు కూడా ఈ తీర్పులోనూ అలాగే యేసయ్య యొక్క 1000 ఏండ్ల పాలనలోనూ పాలువారుగా ఉంటారు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మహాశ్రమలు మనకు సంబంధించినవి కాదు, మనం ఎత్తబడతాము అని మనం అనుకొని మనం ధీమాగా ఉండవచ్చు. కానీ సంఘం ఎత్తబడుట అంటే సంఘంలో అందరూ ఎత్తబడరన్న విషయం మనకు అందరికీ తెలుసు. మన మనసాక్షి మనకు చెప్తుంది ఎవరమో ఎత్తబడే గుంపులో ఉంటామో ఎవరమో విడవబడతామో మన మనసాక్షి మనకి చెప్తుంది కనుక మనం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ శ్రమలు మనకి కాదు, ఈ తీర్పు మనకి కాదు అని మనం ధీమాగా ఉండటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు విరోధి చివరి కాలంలో వస్తాడని ఉన్నది కానీ అతనికి సంబంధించిన ఆత్మ లోకంలో తిరుగుతూనే ఉన్నది. అతడు ఈ సాతాను మనల్ని ఎల్లవేళలా భ్రమపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు అతని భ్రమల్లో మనం పడకుండా మన జీవితాలు మనం సరి చేసుకుని మనం నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి అలాగే ఆయన 1000 ఏండ్ల పాలనలో మనం పాలువారం అవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ 7 సంవత్సరాలు ఎత్తబడిన సంఘము ఏం చేస్తుంది అంటే ఈ ఎత్తబడిన సంఘానికి పైన క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు నిలవబడగా వారు చేసిన క్రియలను బట్టి వారికి రివార్డ్స్ ఇవ్వబడతాయి. వారు చేసిన పనులు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చెప్పబడిన రీతిగా దేవుని దృష్టికి మనం చేసిన పనులు బంగారము, వెండి అలాగే వెలగల రాళ్ళు వలె ఉంటే గనక దానికి తగిన ప్రతిఫలాలు మనం పొందుకుంటాం, దానికి తగిన రివార్డ్స్ మనం పొందుకుంటాం. అయితే మన పని ఆయన దృష్టికి కర్ర వలె, కొయ్యకాలు వలె, గడ్డి వలె ఉంటే కనుక మనకు ఏ రివార్డ్స్ రావు. కానీ జస్ట్ అలాగా అగ్ని నుండి తప్పించుకున్నట్టు మాత్రము మనం ఉంటాం. అయితే ఈ రివార్డ్స్ దేనికి అంటే యేసయ్య రెండో రాకలో ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు మనకు ఇవ్వబడిన రివార్డ్స్ అంటే 3 కిరీటాలు మనకి ఇవ్వబడతాయి మనం చేసిన పనులను బట్టి. జీవ కిరీటము, మహిమ కిరీటము, ఇంకోటి నీతి కిరీటము. ఈ 3 కిరీటాలు మనం చేసిన పనిని బట్టి మనకి ఇవ్వబడతాయి. అది వాక్యంలో ఉంటుంది. ఏ పనులు చేస్తే ఏ కిరీటాలు మనం పొందుకుంటామో ఇవ్వబడింది. అయితే మనం రివార్డ్స్ పొందుకోవాలి. అది దేవునికి కృతజ్ఞతగా మనం దేవునికి ఇవ్వగలగాలి. ఏ రివార్డ్స్ లేకుండా ఖాళీగా ఉట్టి చేతులతో కూడా మనం ఉండకూడదు. కాబట్టి అట్టి రీతిగా మనం జీవించాలి. కాబట్టి ఎల్లవేళలా మన జీవితాలను మన నడవడికను మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ 70 వారములు సంఘం కొరకు కాదు, ఇది కేవలం యెరూషలేము పట్టణానికి అలాగే యూదులకు. కానీ మనము కూడా
ఈ ఏ రీతిగా అయితే మనం యేసయ్యను విశ్వసించి ఉన్నామో మనం ఈ విశ్వాసాన్ని తుదమట్టుకు మనం చేపట్టాలి. ఆ నిత్య రాజ్యాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకోవాలి. ఆ విధంగా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చి మనకు సహాయం చేయను.